ఇక రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వార్డు మెంబర్ సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచారం చేయాలా అంటూ ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ శంకుస్థాపనల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్కు ఉల్లంఘనలు జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవలేని నిలబడలేని చతికిలబడ్డ కాంగ్రెస్ లో నిట్టాడులా లేపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు 5వ తేదీన. ఎంత దిగజాడుతనం అంటే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడి ఎన్నిక కోసం, గ్రామ సర్పంచ్ ఎన్నిక కోసం, వాళ్ళ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో 5వ తేదీన సభను నిర్వహించడం అనేది రాజకీయాల్లో ఇంతకంటే దిగజాడుతనం చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. అనేక మంది ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా కనీసం గ్రామ పంచాయతీ ఎలక్షన్ కనెక్ట్ అయ్యేటువంటి ఎలాంటి ఒక వార్తను కూడా వారు ఎప్పుడు కూడా బయటకు ఇవ్వలేదు. ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు అయినా, గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం. కానీ స్థానిక ఎన్నికల కోసం ముఖ్యమంత్రి పర్యటనలు బయలుదేరడం అనేది ఇది నిజం కూడా చాలా దిగజాడుతాను. అంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బలంగా ఉన్నది. బలమైనటువంటి బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే స్వయంగా ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల గెలుపు కోసం ఇవాళ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మన జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరిగిండు. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి 11 సార్లు బయటకు వచ్చి ప్రచారం చేశాడు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశాడు, మోటార్ సైకిల్ యాత్ర చేశాడు, ముఖాల యాత్ర చేశాడు. ఇవాళ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల గెలుపు కోసం కూడా ఇలా అదే స్థితికి దిగజారిందంటే ప్రభుత్వం ఎట్లా షేక్ అవుతుందో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క మరి ఆదరణ చూసి ప్రజల్లో అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అంటే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తమైంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది, ప్రతి దగ్గర కూడా ఆ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇవాళ ఎన్నికల కోడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలకు సంబంధించినటువంటి జిల్లాలలో ఆ పరిధిలో ఎన్నికల కోడ్ అనేది ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది ఎన్నికల కమిషన్ పూర్తిగా దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలా పనిచేస్తా ఉన్నారు. ఇంత చిల్లర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎక్కడ మనం చూడలేదు. ఎన్నికల కమిషన్ ఈ రోజు విడుదల చేసినటువంటి సర్క్యులర్ ను ఇవాళ ఉట్టంకిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా మేము కోర్టుకు పోతాం. ఎన్నికల కమిషన్ ఎంత చిల్లర రాజకీయాలకు ఒడిగడుతున్నదో. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అనేది అంత ఎమర్జెన్సీ ఏంటి? డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించి మేము శంకుస్థాపన చేస్తామని చెప్పి కాంగ్రెస్ బయలుదేరింది. ఇవాళ శంకుస్థాపన వారం రోజులు ఆగితే మరి పుట్టుకపోయేది ఏముంటుంది, నష్టం జరిగేది ఏముంటుంది? ఇవాళ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటనలకు పరిమితం చేస్తూ వాటికి ఎగ్జంప్షన్ అనేది ఏ రకంగా కరెక్టో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇంత చిల్లర పార్టీ, చిల్లర రాజకీయాలు కొనుగట్టే పార్టీని చరిత్రలో ఎప్పుడు చూడలేదు. సరైన బుద్ధి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ఎన్ని జిమ్మికులు చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు.